ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 34వ దావీదు కీర్తన 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. మన పరిస్థితులను బట్టి, మనకు ఉన్న ఆర్థిక స్థితిగతులను బట్టి, అప్పుల భారాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి కఠిన సమస్యలను బట్టి, కఠిన పరిస్థితులను బట్టి, ఆయా రకాల సమస్యలను బట్టి ఎన్నో రకాలుగా మన హృదయాలు నలిగిపోతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు అంటున్నారు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని. విరిగిన హృదయముతో మరి దేవుని సన్నిధికి వచ్చిన అన్న దీవించబడింది. లోకములో నింద, అవమానము, దుఃఖము, వేదన అనేక రకాలుగా నలిగినటువంటి అన్న బహుగా దీవించబడింది. అలాగే దావీదు కూడా అన్నల చేత తృణీకరించబడినాడు. తండ్రి చేత, లోకము చేత అనేక రకాలుగా తృణీకరించబడ్డాడు. కానీ దేవుడు ఒక గొప్ప రాజుగా దావీదుని దీవించారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నదో ఆయన నీకు ఆసన్నముగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా దగ్గరగా ఉన్నారు. గనుక నీ హృదయము విరిగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీకు సమీపముగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఈ విధముగా అనుకుంటాం, మన పరిస్థితులు మనకు సరిగా లేనప్పుడు నాకు ఎవరు తోడు లేరే, నన్ను ఎవరు ఆదరిస్తారు, నా తల్లి లేదే, నా తండ్రి లేరే, నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడే, నేను అప్పుల భారంలో ఉన్నాను, నేను కఠినమైన దాసత్వంలో ఉన్నానే, నా ఉద్యోగంలో సరైన పరిస్థితులు లేవే అని ఇలా రకరకాలుగా మన హృదయం ఏమవుతుందంటే పిండబడుతుంది. ఆ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నారు అని మన ఆత్మీయ నేత్రములతో తెలుసుకోలేము. అందుకే దేవుడు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. ఏ కుటుంబంలో అయితే శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో మీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా.
ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా క్షేమాన్నిచ్చి సురక్షితంగా నా ప్రభా అయ్యా చేరవలసిన గమ్యస్థానానికి మీరు చేర్చమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.